శ్రీమాత్రే నమః. మన మహాతపస్వి సుగుణానంద గాయత్రి స్వామి వారి మనస్సులో సంకల్పించుకుని అది కార్యరూపం దాల్చుతున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి లలితా పంచాయతన ఆలయం. ఇది మన కృష్ణా జిల్లా కంచెంచెర్ల నరసింహారావుపాలెంకి పక్క గ్రామంలో మన అగస్యపీఠంలో ఈ యొక్క లలితా పంచాయతన ఆలయాన్ని నిర్మాణం చేస్తుంది. ఈ లలితా పంచాయతన ఆలయము కేవలం అమ్మవారికి మాత్రమే కాకుండా మన యొక్క సనాతన ధర్మంలో ఏవైతే భగవత్ స్వరూపంగా ఏవైతే చెప్పబడి ఉన్నాయో శివ, విష్ణు, శక్తి, గణపతి, సూర్య భగవానుడు, ఇవి పంచాయతనము అంటూ ఉంటారు. ఈ పంచాయతన స్వరూపాలు మాత్రమే వేద స్వరూపాలు, మిగిలినవన్నీ కూడా మానవులు సృష్టించుకున్నటువంటి స్వరూపాలు. ఇవి వేద విహితమైనటువంటి భగవత్ స్వరూపాలు. ఒకటే భగవత్ స్వరూపము ఈ 5 రూపాలుగా దర్శనమిస్తూ లోకానికి కావలసినటువంటి జ్ఞాన, యోగ, తత్వ, మోక్షమైనటువంటి సర్వాన్ని కూడా అందిస్తూ ఉన్నాయి. మన శాస్త్రంలో చెప్పబడింది, ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతవ మల్లినాద శ్రీబ్రాహ్మరీ శృతాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అని సుప్రభాతంలో చెప్తూ ఉంటారు. ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే, ఒక్కడే అయినటువంటి భగవానుడు సృష్టి స్థితి లయలు చేస్తున్నటువంటి స్థితిలో ఒక్కొక్క రూపాన్ని దాలుస్తూ దానికి తగినట్టుగా వ్యవహారాన్ని చేస్తూ ఉంటాడు. ఒకరే భగవంతుడు అనేక రూపాలతో అనేక నామాలతో వ్యవహరిస్తూ కాలాన్ని నడుపుతూ ఉన్నాడు. అటువంటి భగవత్ స్వరూపాన్ని మన యొక్క వేదము సుస్పష్టంగా ఇవి భగవత్ స్వరూపాలు అని చెప్పాయి. దానిని కలియుగ ఆరంభంలో సాక్షాత్తు వేదవ్యాసుల వారు మనకి ఆ యొక్క పూజా విధానం తగ్గిపోతూ ఉంటుంది, భగవద్ ఆరాధన విధానం తగ్గిపోతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సరైనటువంటి వివరాన్ని తెలియజేయాలి అన్న ఉద్దేశంతో వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలలో ఈ యొక్క పంచాయతన ఆరాధన విధానాన్ని తెలియజేశారు. ఉదాహరణకి స్కంద పురాణంలో నారదుల వారు శిష్యులకి ఉపదేశం చేస్తూ ఇలా చెప్తూ ఉంటారు, నాయన ఉదయం నుంచి మీరు సంధ్యాది వందనాలు ముగించారు, తరువాత మీరు ఇప్పుడు భగవదారాధన చేయండి. భగవదారాధన శివ, శక్తి, గణపతి, సుబ్రహ్మణ్య, సూర్య భగవానుడు ఈ యొక్క రూపాలను ఏకపీఠం మీద ఏక సింహాసనం మీద ఉంచి అక్కడ ఒకే రీతిగా సమాన స్థాయిలో ఆరాధన చేసి మీరు తృప్తి చెందుతూ భగవంతుడి యొక్క సంపూర్ణ కృపని పొందండి అని చెప్పి శిష్యులకు ఉపదేశం చేశారు. ఇది కూడా పంచాయతన ఆరాధన విధానం గురించి తెలియజేస్తోంది. అలాగే పద్మపురాణంలో కూడా ఇంకొక కథ ప్రచారంలో ఉన్నది. ఏమిటయ్యా అంటే, పద్మపురాణంలో ఆ యొక్క గురు శిష్య పరంపరలోనే ఈ యొక్క మాటలు వస్తూ ఉంటాయి. ఏంటయ్యా అంటే, ఓ శిష్యులారా, మీరందరూ కూడా కష్టపడి శ్రమ కోర్చి యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించినటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా సంపాదించారు. మీరు ఈ యజ్ఞయాగాది క్రతువులు పూర్తి చేసిన తరువాత భగవదారాధన కార్యక్రమం చేయండి. భగవదారాధన కార్యక్రమం ఏకసింహాసనం మీద మన వేదం చెప్పినటువంటి భగవత్ స్వరూపాలైనటువంటి ఈశ్వరుడు, విష్ణువు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, సూర్య భగవానుడు, ఆదిపరాశక్తి స్వరూపాలైనటువంటి శక్తులని ఏకపీఠం మీద ఏకస్థాయిలో, అంటే ఒకే సమాన స్థాయిలో, ఒక మూర్తికి ఎక్కువ ఒక మూర్తి తక్కువ కాకుండా సమాన స్థాయిలో ఆరాధన చేసి మీరు ఆ భగవత్ స్వరూపం యొక్క కృపని పొందండి అని చెప్పేసి గురువులు ఆదేశించారు. ఇలాగా మనకి అష్టాదశ పురాణాలలో కూడా పంచాయతన విధానం గురించి చెప్పబడి ఉన్నది.